హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో అయితే మనం పీనట్ చట్నీ అంటే పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సో అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, 2 ఆనియన్స్, 4 లేదా 5 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక వెల్లుల్లి, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంకా చింతపండుని తీసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మనము ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. ఇక్కడ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనము ఈ కప్ పల్లీలనైతే అందులోకి వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే బాగా వేయించుకుందామండి. ఒక 5 నిమిషాల పాటు మనము బాగా వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే మన పల్లీలు అనేవి వేయించుకోవాలండి. ఈ విధంగా చూసారా, పల్లీలు అనేవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలను అయితే పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇక్కడ నేను ఈ పల్లీలను అనేవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసుకొని మనము చల్లార్చుకుందాము. ఈ పల్లీలు చల్లారేలోపు మనము మళ్ళీ అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసేస్తున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. మీరు కూడా అలా విధంగా కట్ చేసుకొని వేయించుకోండి. సో ఈ విధంగా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న చింతపండును కూడా ఇందులో వేసిస్తున్నాను. సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అవుతాయి, చూసారా? ఇప్పుడు ఈ వేగే లోపల మనము ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసుకొని పక్కకు పెట్టేసుకుందాము. సో ఈ విధంగా చేత్తోనే మీరు పొట్టు తీసేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఆనియన్స్ అవి కూడా బాగా వేగిపోయాయి చూడండి. ఈ విధంగా కలర్ బాగా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా కొద్దిసేపు చల్లార్చుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనము ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసేసుకుందాము. సో ఈ విధంగా మొత్తంగా పల్లీలను అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మిక్సీ అయితే కొట్టేసుకొని ఇలా పౌడర్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, చింతపండును కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలాగ వేసుకున్నాక మనం కొద్దిగా వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తాము. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకొని మళ్ళీ మనము మిక్సీ అయితే కొట్టేసుకుందాము. చూసారా, మన పల్లీల పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు కోసం ఇక్కడ నేను వెల్లుల్లి దంచి పెట్టాను, అదేవిధంగా ఎండుమిర్చిని కూడా కట్ చేసుకున్నాను.
ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసిస్తున్నాను. ఇందులోకి నేను తిరువాత గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు వంటివి వేసేసాను. అదేవిధంగా వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీల పచ్చడి కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. సో మన గట్టి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఇంకా కొంత పల్చగా కావాలి అనుకుంటే కనుక ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనము పల్చగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కొద్దిసేపు దీన్ని చల్లార్చుకుందాము. ఇక్కడ నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి మన పల్లీల చట్నీ అయితే వేసేసుకుంటున్నాను. అంతే అండి, మన పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇడ్లీలోకి, దోశలోకి దీన్ని వేసుకొని తినేయచ్చు. సో మీరు ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.